మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా సమాధానము క్రీస్తు ద్వారా కలుగునుగాక. మంచిది. ఈ వీడియో ఎవరైతే మాకు సత్యము కావాలి, బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్నే మేము నమ్ముతాము అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి. లేదు, మాకు మతమే ఇంపార్టెంట్, మాకు సత్యముతో పని లేదు, ఎంత సత్యం ఉన్నా కానీ మేము అసత్యాన్ని నమ్ముతాము అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. అయితే మీ విలువైన సమయాన్ని సత్యం కొరకు, అనగా ఉన్నది ఉన్నట్టుగా మీరు తెలుసుకోవాలన్న ఆలోచన కొరకు మీరు వినియోగించవలసిందిగా నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఓకే, మంచిది. ఈ మధ్య కాలంలో చాలామంది, కొంతమంది హైందవ ధర్మరక్షకులు కావచ్చు, మత ఉన్మాదులు కావచ్చు, వారి చేత ఉద్రేకపరచబడినటువంటి హైందవ సహోదరులు కావచ్చు, క్రీస్తు వారి యొక్క మరణం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారిని సిలువ వేసిన సంగతి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఆ సిలువ అనేది ఒక శిక్ష. ఆ శిక్ష క్రీస్తు వారు ఎన్నో పాపాలు చేస్తే తప్ప ఆ శిక్ష ఆయనకి వేసి ఉండరని చెప్పి చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు, సత్యమును గ్రహించలేక మాట్లాడుతున్నారు. ఆయన మరణం వెనుకున్నటువంటి అసలు కారణములు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. సో వాటిని నేను మీకు తెలియపరచాలనే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ కొద్ది నిమిషాలు మీరందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజున క్రీస్తు వారికి మరణము విధించటానికి గల కారణం ఏమిటి అంటే, మొదటిగా లేఖన భాగము నెరవేర్పు కొరకు అని క్రైస్తవ విశ్వాసులు నమ్ముతూ ఉంటారు. కానీ ఈ రోజున ఆ విశ్వాసము మిగతా వారిలో లేదు. కాబట్టి వారేమనుకుంటున్నారంటే, యేసు ప్రభుల వారు ఏ పాపమో చేసేశాడు కాబట్టి ఆయనకి సిలువ వేశారు, కొట్టేశారు, ఆయన్ని చంపే అంత పాపం ఆయన బైబిల్లో చేసి ఉంటాడని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఇదంతా కూడా అబద్ధమండి. నేను ఈ రోజున ఏ పరిశుద్ధ గ్రంథములో అయితే యేసు ప్రభు వారికి సిలువ వేసి ఆయన హింసించి ఆయనకి శిక్ష వేశారని రాయబడిందో, అదే పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు వారికి అసలు సిలువ వేయాలనే ఆలోచన, ఆయన చంపాలనే ఆలోచన ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చిందనే విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తాను. దయచేసి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథములు ఉంటే, లేకపోతే మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని మీరు యొక్క లేఖన భాగాలు చూడవచ్చు. మంచిది. మొదటి అంశము యోహాను స్వార్త 11వ అధ్యాయం 32వ వచనంలో ఒక సందర్భం ఉంది. అంటే యేసు ప్రభు వారిని చంపాలి అనే ఒక ఆలోచన ఎవరికి కలిగింది అనేటువంటి సందర్భాన్ని నేను 32 నుంచి 53 వచనాల మధ్యలో మీకు నేను తెలియపరుస్తాను. అందులో ఏముందంటే, అక్కడ సందర్భము నేను చదువుతాను 32 కాడ నుంచి. ఆమె అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితురని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడని చెప్పుకొనిరి. నేను ఈ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారికి ఇష్టమైనటువంటి లాజరు గారు మరణించారు. లాజరు గారు మరణించినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ లేరు. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆ ప్రాంతానికి వచ్చిన మార్తా మరియలు అలాగే లాజరు గారు వారి ఇంటికి చేర్చుకొని సువార్త అనగా వాక్యాన్ని విని యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చి ఎంతో ప్రేమించేవాళ్ళు. ఇటువంటి సందర్భంలో లాజరు గారికి అనారోగ్యముతో ఆయన చనిపోయాడు. అనారోగ్యంతో చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు వారి దగ్గర లేడు. తర్వాత ఆయన్ని సమాధి చేసినటువంటి తర్వాత 4 దినములైన తర్వాత యేసు ప్రభుల వారు మరలా ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ యొక్క మరియ గారు ఏడ్చుకుంటూ అతని యొద్దకు వెళ్ళి, యేసు ప్రభు వారి యొద్దకు వెళ్ళి, అయ్యా, నీవు గనక ఇక్కడ ఉంటే నా సహోదరుడు అనగా లాజరు చనిపోయేవాడు కాదు. ఎందుకంటే మరణము జీవము నీ చేతుల్లో ఉన్నవి. నిన్ను ప్రేమించేవారు మరి మరణ పడక మీద ఉన్నప్పుడు నువ్వు కనుక మాతో ఉండుంటే ఖచ్చితంగా లాజరు చనిపోయేవాడు కాదని చెప్పి మరియమ్మ గారు ఏడుస్తూ యేసుప్రభు వారి పాదాల దగ్గర బాధపడుతుంది. అప్పుడు యేసుప్రభు వారు కూడా కన్నీళ్ళు విడిచినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అయ్యో, యేసుప్రభు వారు లాజర్ని ఎంతగా ప్రేమించి ఉంటాడు, అందుకే ఆయన కోసం కన్నీళ్ళు విడుస్తున్నాడని చెప్పేసి వాళ్ళు బాధపడ్డారు. ఇదంతా కూడా చాలామంది తెలిసిన విషయమే. తెలియని వాళ్ళు ఒకసారి బైబిల్లో మీరు చూడొచ్చు. తర్వాత వారిలో యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతను ఎలాగూ ప్రేమించి చూడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. కొంతమంది ఆ గుంపులో ఉన్నటువంటి వారు కూడా యేసు ప్రభువుని విమర్శిస్తున్నారు. ఏమని? గుడ్డివారికి కళ్ళిచ్చిన ఆయన లాజర్ని బ్రతికించలేడా అని చెప్పేసి క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. మనలో కూడా చాలామంది అంతే కదా, మంచి జరిగినప్పుడు
ఓర్చుకోలేరు. చెడు జరిగితే ఇది క్రీస్తు యేసుప్రభు వారే చేశాడు, దేవుడే చేశాడని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటారు. సరే, ఏదైనా కానీ టాపిక్ చేంజ్ అవుతుంది, ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ యేసు మరలా తనలో మురుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అక్కడ యేసుప్రభు వారు సమాధి వద్దకు వెళ్ళి ఆ రాయిని తొలగించండి అని చెప్పినప్పుడు ఆ సహోదరి అయినటువంటి మరియ గారు వచ్చి, అయ్యా, లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది, సో సమాధి చేయబడ్డాడు, ఆ వాసన వస్తూ ఉంటుంది బాడీ అంతా కూడా, మరి ఇప్పుడు ఇది చేయటం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి యేసుప్రభు వారితో మార్త మాట్లాడుతుంది. అయితే ఇక్కడ అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవిని వినుచున్నావని ఎరుగుదును గాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిదిన నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. యేసు ప్రభువుల వారు మార్త గారితో మాట్లాడిన తర్వాత ప్రార్థన చేసి దేవునికి విజ్ఞాపన చేసిన తర్వాత ఆ సమాధి బయట నిలబడి లాజరు బయటికి రా అని సెలవివ్వగానే ప్రేత వస్త్రములు చుట్టబడి లాజరు గారు అలాగే నడుచుకుంటూ బయటకు వచ్చినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అయ్యా, ఈ రోజున యేసుప్రభు వారి మరణం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యేసుప్రభు వారి మరణం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆయన సిలువ వేశారు, కొడాలతో కొట్టారు, ఆయన ఇలా చేశారు అలా చేశారని చెప్పి చెప్తున్నటువంటి అనేక మంది మూఢనమ్మకస్తులు కావచ్చు, లేకపోతే క్రీస్తుని వ్యతిరేకించే వారికి నేను మరొక్కసారి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసిన అద్భుతాలు కూడా ఉన్నాయని నేను తెలియపరుస్తున్నాను. మీరు ఈ మాత్రం మీకు కనిపించలేదు. చనిపోయిన లాజరు బ్రతికున్నట్లుగా ఇదే పరిశుద్ధ గ్రంథంలో భక్తులు వారి యొక్క అనుభవాలను రాసుకున్నారు. మరి మీకు ఇది ఎందుకు కనిపించలేదని కూడా నేను అడుగుతున్నాను. సరే, ఇప్పుడు లాజరు బ్రతికి బయటకు వచ్చినప్పుడు ఆయన ప్రేత వస్త్రములన్నీ కూడా తీసివేసి ఆయన వెళ్ళనివ్వండి అని చెప్పేసి యేసుప్రభు వారు చెప్పినట్లుగా ఇక్కడ రాయబడింది. ఇక్కడ లాజరు బ్రతికాడు. చనిపోయి 4 రోజులు అయిపోయినటువంటి లాజరు, సమాధి చేయబడినటువంటి లాజరు గారు యేసుప్రభు వారు వచ్చి ప్రార్థన చేయగా ఆయన సమాధి నుంచి బ్రతికి బయటికి వచ్చినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. ఇది అనేక మంది మతాల మధ్య గొడవ పెట్టే వాళ్ళకి ఇది కనిపించలేదు. సరే, ఎనీవే కిందకు వెళ్దాం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పాను. ఇక్కడ మరియ యొద్దకు చాలామంది వచ్చారు. ఆమె ఏడుస్తుంది కదా, ఓదార్దామని అనేక మంది వస్తే అప్పుడు యేసుప్రభు రావటం, అందరి కలిసి సమాధి దగ్గరికి వెళ్ళటం, లాజర్ని బ్రతికించటం, ఇవన్నీ కూడా మరియను ఓదార్చడానికి వచ్చినప్పుడు అందరూ కూడా చూసి అనేక మంది ఏం చేశారంట, యేసుప్రభు వారిని నమ్మి విశ్వసించారు. ఆయన నిజమైన దేవుడు అని చెప్పి చనిపోయి 4 ఉన్నటువంటి లాజర్ని బ్రతికించినటువంటి ఆ అద్భుతాన్ని కనులారా చూసిన వాళ్ళు యేసుప్రభు వారిని నమ్మారు. అందులో కొంతమంది ఏం చేశారంటే ఇక్కడ రాయబడి ఉంది, పరిసయ్యుల వద్దకు వెళ్ళారట. ఎవరి దగ్గరికి అంటే యేసుప్రభు వారికి యాంటీగా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఈ జనాల్లో కొంతమంది యేసుప్రభు వారిని నమ్మితే మరి కొంతమంది పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి పొలబెడుతున్నారు. అక్కడికి వెళ్ళి యేసుప్రభు వారు చేసిన కార్యాల గురించి వారితో చెప్పారు. అయ్యా, మేము మరియ గారి దగ్గరికి వెళ్ళాము, మరియ గారి యొక్క సహోదరుడు లాజరు చనిపోయాడు, ఆమెను ఓదార్దామని మేము వెళ్ళాము. ఈలోగా యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారు రాగానే ఆ మార్తా మరియమ్మలు యేసుప్రభు వారితో మాట్లాడారు. యేసుప్రభు వారు మాట్లాడిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళాము. సమాధి దగ్గరికి వెళ్ళాక రాయి తొలగించమన్నాడు. రాయి తొలగించిన తర్వాత 4 రోజులు అయిపోయింది ఆయన లోన పెట్టి లాజర్ని. ఈలోగా యేసుప్రభు వారు అన్నారు, లాజరు బయటికి రా అనగానే చనిపోయి 4 రోజులైనటువంటి లాజరు, సమాధి చేయబడినటువంటి లాజరు మరి ఆ ప్రేత వస్త్రము చుట్టబడి బయటకు వచ్చాడు. బయటికి రాని అందరూ ఆశ్చర్యపోయి చాలామంది యేసుప్రభు వారిని నమ్ముతున్నారయ్యా, కానీ మేము మాత్రం నమ్మకుండా ఏం చేసామంటే మీ దగ్గరికి వచ్చి ఇది చెప్తున్నామని చెప్పి కొంతమంది వెళ్ళి పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 47 నుంచి కనుక చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనంలో, కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచ్యక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగూ చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసముంచెదరు,
అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి. యేసు ప్రభువారు చేసేటువంటి కార్యాన్ని విన్నటువంటి ఈ ప్రధాన యాజకులు, పరిశీలైనటువంటి కొంతమంది యాంటీ పీసెస్ కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళు ఒక పెద్ద మహాసభను మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని, అసలు మనం ఏం చేస్తున్నాం రా బాబు, ఇదిగో ఆయన వచ్చాడు, యేసుప్రభు వారు వచ్చి అద్భుత ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు చేసేస్తున్నాడు, ఇప్పుడు ఆయన చూసిన వాళ్ళందరూ కూడా ఆయనే దేవుడిని నమ్ముతున్నారు, ఇలాగే గనక మనం ఊరకుంటే గనక రేపు మన తోటి రోమిలందరూ కూడా వచ్చి మనందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టేస్తారు, మన అబద్ధికులను తెలిసిపోతుంది, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడుకుంటున్నారు. ఇది కూడా ఇదే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇంకా నేను కనుక ముందుకు వెళ్తే ఇక్కడ ఒక మీటింగ్ జరిగిన తర్వాత 53వ వచనంలో కనుక మీరు చూస్తే, కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. ఏ రోజు నుంచట, ఏ దినము నుంచట? యేసు ప్రభువారు లాజరుని బ్రతికించిన రోజు నుంచి యేసు ప్రభువారిని చంపాలి అని ఆలోచన వారికి అప్పుడు కలిగింది. ఎందుకంటే యేసుప్రభువు ఏ తప్పు చేయలే, చనిపోయిన లాజరుని బ్రతికించాడు. ఈ బ్రతికించిన ప్రాసెస్లో అనేక మంది జనసమూహము కూడా ఈ అద్భుత ఆశ్చర్య కార్యాన్ని కనులారా చూచి యేసుప్రభువారిని అంగీకరించి ఆయన సహవాసములో ఆయన దేవుడిగా కొలుస్తున్న సందర్భంలో కొంతమంది ప్రధాన యాజకులు అనగా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు పరిచయులు అందరూ కలిసి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకొని, ఈయన కనుక మనం ఇలాగే వదిలేస్తే ఈయన చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలు జనాలు చూస్తారు, చూసి ఆయన చెప్పేది నిజమని నమ్ముతారు, మనం ఇప్పటిదాకా మనం పబ్బం గడుపుకున్నాం కాబట్టి ఇంక ఇది చల్లదు, కాబట్టి ఈయన మనం ఏం చేయాలా, చంపేయాలి అని ఆలోచన ఎప్పుడు కలిగిందో తెలుసా? ఒక మంచి పని చేశాడు యేసుప్రభు వారు. తను ప్రేమించినటువంటి లాజరు చనిపోతే తిరిగి బ్రతికించినందుకు ఓర్చుకోలేని కొంతమంది మత ఉన్మాదులు ఆ దినము నుంచి అని రాయబడింది అక్కడ 53వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 53లో, కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండిరి. అప్పటి నుంచి ఆయన చంపాలని ఆలోచన చేశారు తప్ప యేసుప్రభువారు ఏదో పాపం చేశాడని కాదు, యేసుప్రభువారు ఏదో సిలువుకు తగిన మరణాన్ని పొందుకునేంత తప్పు చేశాడని కాదు. లాజరుని బ్రతికించినందుకు, లాజరును మరణించినటువంటి లాజరును యేసుప్రభువారు బ్రతికించినందుకు కొంతమంది మత ఉన్మాదులకు వారు ఏం చేశారంటే యేసుప్రభువారిని చంపాలని ఆ దినము నుంచి ఆలోచన జరుగుతూ ఉంది. ఎప్పుడు దొరుకుతాడా, ఏదో విషయం ఆయన మీద అబద్ధ బోధలు చెప్పని సిలువుకు అప్పగించాలని, చంపాలి అన్న ఆలోచన ఎవరికి కలిగిందంటే అసత్య బోధకులకు కలిగింది. సత్య బోధకులకు కాదు, అసత్యాన్ని ప్రకటించే వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, లేకపోతే ఉన్నది కాకుండా లేనిది ఉన్నట్టుగా చెప్పే వీళ్ళందరికీ కూడా, ఈ ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు, సద్దుకయ్యులకు కూడా యేసుప్రభువు వారు చేసినటువంటి ఈ గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి లాజరును చనిపోయిన వాడిని బ్రతికించినందుకు ఆయన చంపాలని ఆ రోజు నుంచే వారికి ఆలోచన కలిగిందంట. పునాది వేసుకున్నారు ఆ రోజున యేసుప్రభువు వారిని చంపాలని. మరి ఈ రోజున మాకు బైబిల్ అంతా తెలుసు, యేసుప్రభువు వారు ఎన్ని పాపములు చేస్తుంటే సిలువ వేశారని చెప్పే వాళ్ళకి ఇది కనిపించలేదా? ఈ వాక్యం మీకు ఇదే పరిశుద్ధ గ్రంథంలో మీకు కనిపించలేదా? అంటే కేవలము యేసుప్రభువు వారి మీద నిందలు వేయటానికే ఉన్నారా? ఇది ఒకటి సందర్భం కాదు, మరొక సందర్భాన్ని నేను చూపిస్తాను. ఈ యోహాను సువార్తలోనేమో యేసుప్రభువు వారిని చంపాలనే ఆలోచన వారికి కలిగింది, పునాది అప్పుడు వేసుకున్న ఈ సందర్భం లాజరును బ్రతికించినందుకు. మరొక విషయంలో కనుక చూస్తే ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో తెలుసా? ఇక్కడ కూడా ఆయన్ని సంహరించాలి అనగా చంపాలని కూడా ఆలోచన ఇక్కడి నుంచి కూడా మొదలెట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ పోనీ ఇక్కడ ఏమన్నా తప్పు కానీ ఏదైనా తప్పు చేశాడంటే అది కూడా మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కనుక ఉంది, 1వ వచనం నుంచి, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లా, నేను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తానుతో కూడా ఉన్నవారినైనను తినకూడని సమూహపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే, యేసుప్రభు వారిని అనేక మంది ఫాలో అవుతున్నారు. అందులో శిష్యులు ఉన్నారు, కొంతమంది శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, అలాగే మంచి భక్తులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా
ముందుకు వెళ్తున్నప్పుడు విశ్రాంతి దినం అంట. ఆ కాలంలో విశ్రాంతి దినం చాలా పవిత్రంగా ఆచరించేవాళ్ళు. ఆ రోజు ఏ పని చేసేవాళ్ళు కాదు, ముందుగానే సిద్ధపడేవాళ్ళు. కేవలం ఆ రోజున దేవుని స్తుతించడానికి వాళ్ళు ఎన్నుకునేవాళ్ళు. ఆ రోజున యేసుప్రభు వారి శిష్యులు కొంతమంది కలిసి ఒక పొలంలో వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ ఆకలి కొని ఆ పొలంలో వెళ్తున్నప్పుడు కొన్ని వెన్నులు, అనగా ఆ పంటలో పండే కొన్ని ధాన్యపు గింజలు తెంచుకొని వాళ్ళు తింటున్నారట. వీళ్ళకి అది కూడా తప్పు కనిపించింది. ఎవరికి? అబద్ధ బోధకులకి అది కూడా తప్పు అనిపించి యేసుప్రభు వారిని నిలదీస్తున్నారు. ఏంటయ్యా విశ్రాంతి దినాన వీళ్ళేంటి వెన్నులు తుంచుతున్నారు? మరి పరిశుద్ధ గ్రంథం ప్రకారము మరి పొలంలో మరి సేద్యపరచకూడదు, పొలంలో ఉన్నటువంటి ఇవి కూడా తీసుకోకూడదు కదా, కానీ మీ శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు? ఆ వెన్నులు తుంచుకొని తింటున్నారు, మీరు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి మళ్ళీ నేరం మోపుతున్నారు. యేసుప్రభు మాట్లాడుతూ విశ్రాంతి దినము కంటే దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ విశ్రాంతి దినాన్ని కలగజేసిన వాడు ఆయనే. మరొక చోట రాయబడింది, విశ్రాంతి దినానికి ప్రభువు కూడా నేనే అని చెప్తున్నాడు ఆయన. 12వ అధ్యాయంలో వచనంలో కనుకుంటుంది. ఇక్కడ వీళ్ళకి ఏమీ దొరకలేదు. మళ్ళీ ఇక్కడ యేసుప్రభు వారిని ఏమంటున్నారంటే, ఇదిగో విశ్రాంతి దినాన్ని ఇది చేయొచ్చు కదా, ఇది చేయకూడదు కదా, మరి ఏంటి విశ్రాంతి దినాన్ని మీ వాళ్ళు ఏంటి చేయకూడదని చేస్తున్నారు అని చెప్పేసి ఆయన మీద మళ్ళీ నేరం మోపుతున్నారు. ఈరోజు నా క్రైస్తవులు ఏది చేసినా కానీ కొంతమంది మత ఉన్మాదులు కావచ్చు, లేదా కొంతమంది అబద్ధ బోధకులు ధర్మరక్షణ పేరుతో చేస్తున్న వాళ్ళు మాట్లాడు కూడా ఇదే. క్రైస్తవులు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని కొన్ని చిన్న చిన్న విషయాలను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక పెద్ద ఇదిగా చూపించి నిందలు మోపటం, అమాయకపు హైందవ సహోదరుల మనసులో కొన్ని తప్పుడు ప్రచారాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. అప్పుడు జరుగుతూ ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ యేసుప్రభు వారిని ఎందుకు చంపాలనుకున్నారంటే, యేసుప్రభు వారి యొద్దకు ఒక ఓచ చేయి అనగా బలహీనమైన చేయగలవాడిని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే యేసుప్రభు వారు స్వస్థపరుస్తాడని, యేసుప్రభు వారు దేవుడు అని చెప్పి అందరూ కూడా నమ్ముతున్న సమయంలో ఒక ఓచ చేయగలవాడిని ఆ ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు గమనిస్తున్నారు ఏమని, ఆ విశ్రాంతి దినమున ఏమీ చేయకూడదు, స్వస్థత కూడా జరగకూడదంట. అంటే దేవుడు కూడా ఆ రోజు పని చేయకూడదు, దేవుడు కూడా స్వస్థపరచకూడదు. వాళ్ళ దృష్టిలో మేము మనుషులం, మేము యాజకులం, మేము పరిశీలం కాబట్టి మా దృష్టిలో దేవుడు కూడా ఆ రోజు ఏ పని చెయ్యకూడదు అని అనుకుంటున్నారు. యేసుప్రభు వారు అక్కడ తీసుకొచ్చారు. యేసుప్రభు వారు చూస్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అక్కడ చదువుదాం ఒక్కొక్కసారి. ఓచ చేయగలవాడిని అక్కడ తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అతడు దేవుని మందిరంలో ప్రవేశించి దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను, మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అని వాక్యభావము మీకు తెలియుంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని అనెను. ఆయన అక్కడి నుంచి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చేయి గలవాడు ఒకడు కనబడెను. వారు ఆయన మీద నేరం మోపాలని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమే అని చెప్పి ఆ మనుషుడితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వల్ల అది కూడా బాగుపడెను. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. చూసారండి, ఒక ఓచ చేయగలవాడిని స్వస్థపరిచినందుకు కూడా యేసుప్రభు వారిని చంపాలని ఆలోచన చేశారంట కొంతమంది మహా గొప్పవాళ్ళు. వారికి కావాల్సింది ఏంటంటే మతము, లేకపోతే వారు నమ్మినటువంటి ధర్మం మంచిదే, మీ మతం మీకు ఉండొచ్చు, మీ ధర్మం మీరు ఫాలో అవ్వచ్చు, కానీ లేనిది ఉన్నట్టుగా ప్రకటించడం అనేది చాలా తప్పు సహోదరులారా. యేసుప్రభు వారిని చంపాలన్న ఆలోచన ఎందుకు కలిగిందంటే చనిపోయిన లాజర్ని బ్రతికించినందుకు ఆయన చంపాలని ఆ దినము నుంచి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇక్కడ విశ్రాంతి దినమున ఓచ చేయగలవాణిని స్వస్థపరిచినందుకు, అలాగే వారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు యేసుప్రభు వారిని చంపాలని, సంహరించాలని వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. ఇది జరిగినటువంటి సందర్భం పరిశుద్ధ గ్రంథంలో. ఇదే కాదు, చాలా సందర్భాల్లో కూడా యేసుప్రభు వారిని ఎలాగైనా సరే సంహరించాలి. ఎందుకంటే యేసుప్రభు వారి లోకానికి వచ్చింది నశించిపోయే వారిని రక్షించడానికి మాత్రమే తప్ప మతాలను ప్రచారం చేయడానికి కాదు. ఎందుకంటే దేవునికి ఏ మతము కూడా లేదు, దేవునికి ఏ కులము కూడా లేదు. ఎందుకంటే ఇది మనుషులు ఏర్పాటు చేసినటువంటి సరిహద్దులు. ఇది మా కులం, మా మతం, మా వర్గం అని. కానీ దేవునికి ఎటువంటి కులము మతము లేదు. హైందవ సహోదరులను, హైందవ దేవుళ్ళు లేదా క్రైస్తవులను యేసుప్రభుల వారు, ముస్లిమ్స్ని అల్లా పుట్టించలేదు.
సమస్త మానవులు కూడా దేవుని స్వరూపములో కలిగిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు మనుషులు. కాబట్టి ఈ రోజున కొంతమంది మతము కొరకు మాట్లాడుతూ అమాయకపు హైందవ ప్రజల మనసులో చేదు బీజములు వేస్తున్న వారిని బట్టి నేను అందరికీ కూడా చేతులెత్తి నేను ప్రార్థిస్తుంది ఏంటంటే, మీ బాగు కోరి అసత్యాన్ని మీరు నమ్మొద్దు. యేసుప్రభు వారి గురించి తప్పుగా మీరు మనసులో చెడు బీజములు వేసుకోవద్దు. క్రీస్తు వారిని లేఖనము నెరవేర్చుటకు దేవుడు భూలోకానికి పంపించిన ఇక్కడ ఆయన మరణించడానికి కారకులు ఎవరయ్యారంటే కొంతమంది స్వార్థపరులు, కొంతమంది అబద్ధ బోధకులు. మీకు 2 సందర్భాలు నేను మీకు చూపించాను. ఇది నేను రాసినటువంటి సొంత బైబిల్ ఏం కాదు, అందరి దగ్గర మీకు కావాలంటే మీరు మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి యోహాను సువార్త 11వ అధ్యాయం 32 నుంచి 53 వచనాల్లో జరిగినటువంటి అనుభవం లాజరు గారి గురించి. అలాగే చివరి 53వ వచనంలో యేసు ప్రభువును ఆ దినము నుంచే చంపాలని ఆలోచన చేసినట్లుగా రాయబడి ఉంది. మీరు కావాలంటే అది కూడా చూడొచ్చు. రెండవ సందర్భము మత్తయి సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 14 దాకా చూస్తే యేసు ప్రభు వారు విశ్రాంతి దినమున ఒక ఓచ చేయగలవాడిని స్వస్థపరిచినందుకు, అలాగే వారు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పినందుకు యేసు ప్రభు వారిని సంహరించాలి అనగా చంపాలి అనే ఆలోచన అక్కడున్న కొంతమందికి కలిగింది. వారేమో ఆర్డినరీ పర్సన్స్ కాదు, వాళ్ళు పరిసయ్యులు, ప్రధాన యాజకులు, సద్దుకైలు, కొంతమంది దేవుని అడ్డు పెట్టుకొని అబద్ధ బోధలు చేసే వాళ్ళ ద్వారా అక్కడ యేసు ప్రభు వారి యొక్క మరణమునకు వారు మొదటిగా పునాది వేశారు. వారే యేసు ప్రభు వారి మీద నిందలు మోపి చూపించారు. పరిశుద్ధులు మరొక మాట ఉంది, యేసు ప్రభు వారు అంటారు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా అంటాడు. అప్పటికి ఇప్పటికి యేసు ప్రభు వారి మీద ఎవ్వరు కూడా ఏ నేరము కూడా ఎక్కడా కూడా నిరూపించలేకపోయారు, ఎందుకంటే లేదు కాబట్టి. మరి ఈ రోజున ఎందుకని హైందవ సహోదరులు ఇంత కోపం అంటే, కొంతమంది క్రైస్తవులు చేసే కొన్ని తప్పులను వాళ్ళు క్రీస్తుకు ఆపాదిస్తున్నారు. ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. భారతదేశంలో దొంగలు ఉన్నారు, అందుకని భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ దొంగలంటే మనం ఒప్పుకుంటామా? మన ఆంధ్రప్రదేశ్లో రౌడీలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యభిచారులే, దొంగలు లేదా రౌడీలు అంటే ఒప్పుకుంటామా? లేదు కదా. మన ప్రాంతంలో ఎంతోమంది కఠినమైన మనసు కలిగిన వాళ్ళు ఉంటారు, లేకపోతే దుష్టులు ఉంటారు, అందుకని మన ప్రాంత నివాసం చేసే వాళ్ళందరూ కూడా దుష్టులే, మీరు అందరూ కూడా తప్పుడులు అంటే మనం ఊరుకుంటామా? లేదు. అలాగే క్రైస్తవులో కావచ్చు, హైందవ సహోదరుల్లో కావచ్చు, లేకపోతే ముస్లిం సహోదరులు ఆ యొక్క వర్గాల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, తప్పు చేసే వాళ్ళు ఉంటారు, తప్పుడు వాళ్ళు ఉంటారు. కాబట్టి వారిని బట్టి అందరికీ కూడా తీర్పు తీర్చి దేవునికి ఆపాదించొద్దు దయచేసి. క్రీస్తు వారి మరణము వెనకాలన్న కుట్ర మీకు ఏంటో ఇప్పుడు నేను తెలియపరిచాను 2 లేఖన భాగంలో నుంచి. మీరు ఇంకా కనుక చదివితే ఇంకా బోల్డ్ ఉన్నాయి యేసుప్రభు వారి మీద నిందలు మోపినట్లుగా. కానీ ఈరోజు నా హైందవ సహోదరులు దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి, యేసుప్రభు వారి మరణము ఏదో పాపం చేస్తేనో లేదా తప్పుడు పనులు చేస్తేనో ఆయనకి సిలువ వేశారు, పిడిగుద్దులు గుద్దారు, శిక్ష విధించారు అన్నది తప్పు. కొంతమంది స్వార్థపరులు ఆయన చేస్తున్నటువంటి అనేక మందికి మేలు చేశాడు, స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, అనేక మంది పాపం చేసిన వారిని రక్షించాడు, వ్యభిచార స్త్రీలను మార్చాడు, అనేక మందికి నూతన జీవితాన్ని ప్రసాదించాడు, అనేక మందిని బాగు చేశాడు. అలా చేశాడు కాబట్టే ప్రపంచమంతా కూడా యేసుప్రభు వారిని నమ్ముతూ ఉంది, ఆయన విశ్వసిస్తూ ఉంది. అనేక మంది మావోయిస్టులు ఇప్పటికీ మారుతున్నారు ఆయన మరణాన్ని బట్టే. అనేక మంది చనిపోయిన అనేక మంది కూడా నశించిపోయేవారు, త్రాగుడికి బానిసైన వారు కూడా యేసుప్రభు వారి గురించి తెలుసుకొని మారుతున్నారు. మన పాపము గురించి అని ఎన్నో లేఖన భాగాలను తెలియపరిచాడు. అంత గొప్ప మహా దేవాది దేవుడిని ఈ రోజున అనేక మంది తెలిసి తెలియని వారు, అబద్ధ బోధకులు లేదా ధర్మరక్షణ పేరుతో క్రీస్తు వారి మీద నిందలు వేస్తుంటే దాన్ని నిజముగా నమ్మి కొంతమంది హైందవ సహోదరులు దైవదూషణ చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, దైవదూషణ మరణమునకు దారితీస్తుందని. దేవుని దూషించే అంత వాళ్ళ మనం కాదు. ఈరోజున క్రీస్తు వారి మరణము వెనకమాల కొంతమంది కుట్ర ఉంది, మనుషుల కుట్ర ఉంది. దేవుడి లోకానికి పాపను రక్షించడానికే వచ్చాడు, పాపములను రక్షించడానికి వచ్చి అనేక మంది పాపం నుంచి విడిపించాడు కూడా. ఈ రోజుకి నేను కూడా ఇలా ఉన్నానంటే ఆ క్రీస్తు వారిని బట్టే. అంత గొప్ప క్రీస్తుని ఈ రోజున కొంతమంది చెడ్డవారు మతాన్ని అడ్డుపెట్టి గొడవలు పెట్టాలని, ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి మన భారతదేశంలో ఈ కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టి వాళ్ళ ఆనందంగా బ్రతకాలని చెప్పి వారు సంపాదించుకోవాలని మన బలహీనతలను బేస్ చేసుకుంటున్న వారి ఒక మాటలు నమ్మొద్దని సెలవిస్తున్నాను.
తెలుస్తున్నారు కదా, 2 అనుభవాల్లో క్రీస్తు వారిని చంపాలని కొంతమంది స్వార్థపరులకు ఎలాగైతే ఆలోచన పుట్టిందో, ఈ రోజున కూడా అమాయకపు ప్రజల యొక్క బలహీనతను బట్టి బేస్ చేసుకొని చెడ్డ ఆలోచనల ద్వారా ముందుకు వెళ్తూ క్రీస్తు వారి మీద నిందలు వేస్తూ, క్రీస్తు వారి పుట్టుక గురించి, క్రీస్తు వారి యొక్క మరణం గురించి, క్రీస్తు వారి యొక్క అనుభవాలను కూడా తప్పుపడుతున్నటువంటి వారిని ప్రేమపూర్వకంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా మీ తప్పుడు బోధన మీరు ఆపుకొని ప్రశాంతంగా బ్రతుకున్నటువంటి మన దేశ ప్రజలకు చెడు బోధించకుండా మంచిని బోధించమని నేను తెలియపరుస్తున్నాను. ఇంకా వచ్చే వీడియోస్లో కూడా ఇంకా ఎన్నో సమాధానాలు మీకు చెప్తాను. ఎన్నో ప్రశ్నలకు నేను బైబిల్ గ్రంథం నుంచే మీకు సమాధానం ఇస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ప్రేమపూర్వకంగా క్రీస్తు వారిని దూషించకుండా, క్రీస్తు వారి యొక్క మరణం గురించి తప్పుడు మాటలు నమ్మకుండా ఉంటారని, అలాగే నా ప్రేమపూర్వకపు హైందవ సహోదరులందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ, సత్యమును కొరకు మీరు వేచి ఉండండి, సత్యాన్ని తెలుసుకోండి, మీ యొక్క ధర్మమును మీరు పాటిస్తూనే ఎదుటివారి మతం పట్ల ప్రేమ కలిగి, అభిమానం కలిగి, గౌరవం కలిగి ఉండండి. మన దేశం బాగుంటుంది. మనమంతా కలిసిమెలిసి ఒక అన్నదమ్ములా కలిసి ఉందాం. ఈ రోజున ఒకరి గ్రంథాలను ఒకళ్ళు విమర్శించుకోవడం కరెక్ట్ కాదు, అలాగే విమర్శించే వారి మాటలు నమ్మటం కూడా కరెక్ట్ కాదని సెలవిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మన దేశం బాగుండాలి.